హాయ్ ఫ్రెండ్స్ అందరికి భయ్య ఈ రోజు అయితే ఆర్ఎఫ్సికి వెళ్తున్నాం రామోజీ ఫిలిం సిటీకి షూటింగ్ అన్నమాట. ఈ రోజు షూటింగ్ లైఫ్ అనేది ఎట్లా ఉంటది అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మీకు ఫుల్ వీడియో చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ రోజు అయితే యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర అయితే నేను వెయిట్ చేస్తున్నా వెహికల్ వస్తుందంటే. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 4:50 అట్లా అవుతుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు 5 o'clock అట్లా వెయిట్ చేస్తున్నా. 5 o'clock వెహికల్ వస్తుందని చెప్పారు అనమాట. వెహికల్లో కూడా వీడియో చేస్తా. జర్నీ అనేది ఎట్లుంటది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది చూపిస్తా. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడానికి అయితే మన ప్రయాణం స్టార్ట్ అయింది. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ వెహికల్ లో ఉన్నాం, బస్సులు అనమాట. ఒకరోజు బస్సే కానీ, ఒకరోజు కాలేజే కానీ, ఒకరోజు మినీ బస్సే కానీ ఇస్తారు. మీకు చెప్పా కదా, ఈ రోజు అయితే ఒక పెద్ద బస్సు అయితే ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు వెళ్ళేది యాడ్ షూట్ అనమాట. ఇట్లా కొంతమంది పిక్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ముందు రోజు ఇట్లా చెప్తారు అనమాట మనకి. ముందు రోజు మన పిక్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీ ఎన్నిసార్లు వెళ్ళినా నాకు స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద సినిమాలు అయితే షూటింగ్స్ అయితే జరిగినాయి కూడా. బాలీవుడ్, టాలీవుడ్ అండ్ సౌత్ మూవీసే కానీ, నార్త్ మూవీసే కానీ రామోజీ ఫిలిం సిటీలో అయితే జరుగుతాయి. అండ్ ఆసియాలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో అనమాట రామోజీ ఫిలిం స్టూడియో అనేది ఆర్ఎఫ్సి. అందుకే నాకు ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినా ఒక స్పెషల్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆర్ఎఫ్సి లోకి అయితే వచ్చేసాము. ఎంట్రీ అయిపోయినా అంతా చూడొచ్చు. ఫస్ట్ ఎంట్రీ ఉంటది కదా, మొత్తం మనకి బయట నుంచి వ్యూ కనిపిస్తుంది కదా, ఆర్ఎఫ్సి అనమాట. ఇదంతా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద అడవిలా కనిపిస్తుంది మనకి లోపల. ఫ్రెండ్స్ ఆర్ఎఫ్సి లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ సైడ్ నుంచి అయితే మనం ఎలో చేస్తారు. చెక్ చేసినాక లోపలికి అయితే ఎలో చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మేము చెకింగ్ కోసం వెళ్తున్నాము. చెకింగ్ ఆఫ్టర్ అయితే లోపలికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము చెకింగ్కి వెళ్తున్నాము. ఇవ్వండి, ఇట్లా చెకింగ్ అయితే చేస్తాం మా అందరికి. ఇట్లా వీళ్ళ ఐడి కార్డు పెట్టి మమ్మల్ని అయితే చెక్ చేసి లోపలికి అయితే ఎలవ్ చేయడం జరుగుతుంది. లోపలికి అయితే ఎలవ్ చేశారు. వెళ్తున్నాం. ఇగోండి వచ్చేసినాం ఆర్ఎఫ్సికి. ఆర్ఎఫ్సిలో ఆల్రెడీ ఎంట్రీ అయిపోయినాం. ఫస్ట్ చెకింగ్ అండ్ సెకండ్ చెకింగ్ కూడా అయిపోయింది. చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే ఆర్ఎఫ్సి అనమాట. మొత్తానికి అయితే ఆర్ఎఫ్సిలోకి వచ్చేసాం. మొత్తం చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇది చూడండి, రామోజీ ఫిలిం సిటీలో ఉన్న బటర్ఫ్లై పార్క్ అంటారు కదా, అదే అనమాట. ఇదంతా చూడొచ్చు మనం లోపల. ఆర్ఎఫ్సిలో రామోజీ ఫిలిం సిటీలో ఉన్న గుడి మొత్తం చూడొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి గుడి కనిపిస్తుంది మొత్తము మనకి. రామోజీ గారి హౌస్ అనమాట. పైన ఉంది కదా, ఆ పైన అది రామోజీ గారి హౌస్. మొత్తం రిక్వెస్ట్ చేసి వీడియో కూడా తీసుకుంటున్నా. మీ అందరి కోసం అయితే ఫుల్ లాగ్ అయితే చేస్తా అని చెప్పాను కదా. ఇగోండి ఆర్ఎఫ్సిలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. మొత్తానికి అయితే లోపలికి వెళ్తున్నాము. చూడవచ్చు మీరు మొత్తం ఆర్ఎఫ్సి.
ఇప్పుడైతే టిఫిన్ టైం అన్నమాట. ఇప్పుడు యాడ్ షూట్కి వచ్చాం రామోజీ ఫిలిం సిటీ కదా. ఇప్పుడు టిఫిన్ అయిపోయాక ఆఫ్టర్ అన్నమాట షూటింగ్ అవుతుంది. షూటింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ అన్నమాట. ఇప్పుడైతే టిఫిన్స్ పెడుతున్నారు ప్రెజెంట్. 2 ఇడ్లీ 2 పూరి ఇంకా ఉప్మా అయితే పెట్టారు. కావాలంటే ఉప్మా ఎక్స్ట్రా పెడతారు. నేనైతే టిఫిన్ అయిపోయినాక కాస్ట్యూమర్ దగ్గరికి వచ్చి నా కాస్ట్యూమ్స్ అయితే చూపించా. ఒకవేళ మన దగ్గర సెట్ అవ్వకపోతే వాళ్ళే కాస్ట్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళనేది జర్కిన్ తీసేయమన్నారు. చేసి నేవీ బ్లూ షర్ట్ అయితే నా దగ్గర ఉంది కదా, ఇదైతే చూజ్ చేసుకొని ఇదైతే వేసుకోమన్నారు. లేదు మన దగ్గర కాస్ట్యూమ్ సెట్ అవ్వకపోతే వాళ్ళే కాస్ట్యూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. షూటింగ్ మధ్యలో అయితే బ్రేక్ ఇచ్చారు. మేమైతే బటర్ఫ్లై పార్క్ దగ్గరలో ఉన్న క్యాంటీన్ దగ్గరికి అయితే డ్రింక్స్ తాగడానికి అయితే వచ్చాం. ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ టిఫిన్ అయిపోయినాక కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాం కదా. చేంజ్ చేసుకున్న తర్వాత షార్ట్ అయిపోయినాక మాకు కాసేపు అయితే బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మేమైతే మధ్యాహ్నం ఫుడ్ అయితే పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి దొండకాయ ఫ్రై, చపాతీ, పిక్కులు, రైస్, పప్పు, బీరకాయ కర్రీ పెట్టారు. ఇంకా సాంబార్ అండ్ పెరుగు ఎక్స్ట్రా ఉంటాయి అండ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మధ్యాహ్నంకి అయితే షూట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ తిన్న తర్వాత మళ్ళీ షార్ట్ ఉండొచ్చు. యాడ్ షూటింగ్ అనమాట ఇది. గాయస్ మీరు ఇప్పుడైతే చూడొచ్చు. ఇప్పుడైతే మాకు ఈవినింగ్ టైంలో వరకు మొబైల్స్ ఇవ్వలేదు. లంచ్ అయిపోయాక మార్నింగ్ నేను ఇక్కడే ఎక్కాను కదా షూటింగ్ పర్పస్ లో. ఇప్పుడు సేమ్ ఇదే లొకేషన్ లో నన్నైతే దింపడం జరిగింది. మనం ఎక్కడైతే ఎక్కామో మార్నింగ్ షూట్ లో మనకి సేమ్ లొకేషన్ లో వచ్చి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈరోజు షూటింగ్ అయితే ఇంకా ఆర్ఎస్సీలో ఇలా సాగింది. మరిన్ని షూటింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.